ఉత్తరాంధ్రలో 6 జిల్లాలకు చెందినటువంటి 60 మంది 10th టాపర్స్ను విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మానించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఒక్కో జిల్లా నుండి 10 మంది విద్యార్థులను ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవులు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సన్మానించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించారంటున్న ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి జోన్ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాలలో ఉన్నటువంటి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు అభినందించే కార్యక్రమం ప్రస్తుతం విజయనగరం కలెక్టరేట్లో జరుగుతుంది. మనకు అందుబాటులో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడు ఉన్నారు. ఈరోజు కార్యక్రమం వివరాలు వాళ్ళు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు, ఈ ఏడాది ఫలితాలపై మీ యొక్క అభిప్రాయాలు? మన ఉత్తరాంధ్ర నుంచి 6 జిల్లాలు మన ఉత్తరాంధ్ర జోన్ 1 ఉన్నాయి. ఈ 6 జిల్లాల్లో ఒక పాడేరు జిల్లా ఏఎస్ఆర్ జిల్లా తప్ప మిగతా 5 జిల్లాలు కూడా 7 స్టేట్ ర్యాంకుల్లో ప్లేస్లు సంపాదించుకున్నాయి. 1, 2, 3, 6, 7 అలాగా స్టేట్ ర్యాంకులు సంపాదించుకున్నాయి. వారందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఉత్తరాంధ్ర తరఫున అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి అభినందించాలనే ఒక కార్యక్రమంతో మన ప్రభుత్వ విప్ గారు చిరంజీవి గారు మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అన్ని చోట్ల నుంచి కూడా విద్యార్థులు టాపర్స్, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ ప్రధాన ఉపాధ్యాయులు అలాగా ప్రతి జిల్లా నుంచి 10 మంది కుటుంబాల నుంచి వచ్చారు. 60 మంది టోటల్ విద్యార్థులు అటెండ్ అయ్యారు. ప్రధానంగా ఈ ఏడాది చూసినట్లు మీరు పుట్టి పెరిగిన ఈ జిల్లా కూడా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి విజయనగరం చూస్తే పార్వతీపురం కూడా ఫస్ట్ ఒక ఎమ్మెల్సీగా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లా మన నుంచి విడిపోయినప్పటికి కూడా ఆ జిల్లా 4 సార్లు ఇప్పటికి 4వ సారి ఈ రోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో కంటిన్యూ అవుతుంది. మరి విజయనగరం జిల్లాలో కూడా 3వ ర్యాంక్ లోకి ఈ రోజు రావడం జరిగింది. సో ఏదైనా ఉపాధ్యాయులు రాత్రి పగలు కష్టపడి ప్రభుత్వం ఏ నిబంధనలు అయితే ఇస్తుందో, ఇబ్బంది అయినా కష్టమైనా ఆ నిరసన తెలియజేసినప్పటికీ కూడా పనిచేయడంలో ఎక్కడ లోటుపాటు లేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాల ధీటుగా పనిచేయడం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్రలో అనూహ్యమైన ఫలితాలు వచ్చి ఈ రోజు ప్రధాన పేపర్లో యాడొచ్చి మా పేద పిల్లలు ఈ రోజు ప్రముఖంగా వచ్చే విధంగా రావడం జరిగింది. దానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కృషి చాలా ఎక్కువగా ఉంది. వారు ఐటీ రంగాన్ని ప్లస్ విద్యా రంగాన్ని కూడా ప్యారలల్ గా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇది మనం చూస్తాం. ప్రధానంగా చూసినట్లయితే మనం ఏదైతే జోన్లో ఉన్నటువంటి 6 జిల్లాల్లో 5 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఈ రోజు ఇక్కడ హాజరైన పరిస్థితి, ఏదైతే ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వాళ్ళు ప్రోత్సహిస్తూ అభినందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తే. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక మంచి ఫలితాలు సాధించడం, వారిని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో విద్యాభివృద్ధి జరిగే విధంగా కూడా అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తున్న పరిస్థితి అని చెప్పి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ గారు చెప్తారు. అలాగే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ కూడా దీనికి అనుగుణంగా స్పందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు చెప్పినటువంటి పరిస్థితి వరకు చూసారు. కెమెరామెన్ కిషోర్, నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.